బంగ్లాదేశ్ జైల్లో మగ్గుతున్న ఏపీ మత్స్యకారులకు విముక్తి లభించింది. బగర్హట్ జైలు నుంచి 9 మంది ఏపీ మత్స్యకారులు విడుదలయ్యారు. సముద్రంలో వేటకు వెళ్లి బంగ్లాదేశ్ పోలీసులకు చిక్కారు మత్స్యకారులు. చాలా మంది తండేల్ మూవీ చూసే ఉంటారు. తండేల్ మూవీలో ఏ విధంగానైతే చూపించారో రియల్ గా జరిగినటువంటి స్టోరీని మత్స్యకారులు కొంతమంది సముద్రంలోకి వెళ్ళటం, ఆ తర్వాత బోర్డర్ తెలియక బోర్డర్ దాటిపోవటం, ఆ తర్వాత కూడా పాకిస్తాన్లో ఖైదీలుగా మారినటువంటి సిచ్యువేషన్ చూసాం కదా. ఎగ్జాక్ట్గా ఇలాంటి సిచ్యువేషనే బంగ్లాదేశ్లో కూడా చోటు చేసుకుంది. సముద్రంలో వేటకు వెళ్ళిన సమయంలో కూడా మన మత్స్యకారులు వెళ్ళటము, వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్ బోర్డర్లోకి వెళ్ళటం, బంగ్లాదేశ్ పోలీసులకు మత్స్యకారులు చిక్కటం, ఇంకా ఆ తర్వాత వాళ్ళని బగన్హట్ జైల్లో ఉంచడం జరిగింది. మొత్తం కూడా 23 మంది భారతీయులు ఆ బగన్హట్ జైల్లో మగ్గుతూ ఉన్నారు. దౌత్యపర చర్చల ద్వారా ఇప్పుడు మత్స్యకారులకు విముక్తి లభించింది. 9 మంది విడుదలవటం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ని అడిగి తెలుసుకుందాం. భరత్, మొత్తం కూడా బంగ్లాదేశ్ ఈ బగర్హట్ జైలు నుంచి ఎంతమంది ఖైదీలు రిలీజ్ అయ్యారు? ఇందులో మన ఏపీ వాళ్ళు కూడా 9 మంది ఉన్నట్లు తెలుస్తున్నారు. అయితే ఈ మొత్తం 23 మంది కూడా ఒకేసారి వెళ్ళారా జైలుకి, లేకపోతే ఏంటి పూర్తి డీటెయిల్స్? అయితే బంగ్లాదేశ్ లో బందీలుగా ఉన్నటువంటి భారతీయులకు సంబంధించినంత వరకు 23 మంది భారతీయ మత్స్యకారులను అయితే ఈ రోజు విడుదల చేసినట్టుగా సమాచారం అందింది. మరి ముఖ్యంగా బగన్హట్ జైలుకు సంబంధించినంత వరకు ఏదైతే బంగ్లాదేశ్ జలాలకు సంబంధించి భారతీయ మత్స్యకారులందరూ కూడాను మత్స్యకారులకు సంబంధించినంత వరకు సాంప్రదాయ మత్స్య సంపద చేస్తూ ఉంటారు, లేదనుకుంటే మెకనైజ్డ్ బోట్ల ద్వారా మత్స్యకారు సంపదను తెచ్చుకోవడంతో వెళ్తూ ఉంటారు. అయితే భారతదేశం నుంచి ఏదైతే భారత భూభాగం నుంచి సుమారుగా దాదాపు 110 నాటికల్స్ అంటే 200 కిలోమీటర్ల వరకు కూడాను అక్కడికి వెళ్ళి ఏ పడవలోనైనా వెళ్ళి మా మత్స్యకారులందరూ కూడా మత్స్య సంపద తెచ్చుకుంటా ఉంటారు. అయితే దాని తర్వాత వచ్చేటటువంటి కూడా సెంట్రలైజ్డ్ సముద్ర జలాలు ఉంటాయి. ఆ సముద్ర జలాల్లో ఎవరైనా మత్స్య సంపద తెచ్చుకొని రావచ్చు. కాకపోతే వీళ్ళంతా కూడా బంగ్లాదేశ్ కు సంబంధించిన సముద్ర జలాల్లో ప్రవేశించడంతో చాలా మంది 23 మందిని భారతీయులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి బగర్హట్ జైలుకి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో భారతదేశానికి సంబంధించినంత వరకు కూడాను ఎవరైతే బంగ్లాదేశ్ కి సంబంధించినంత వరకు ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం, అదేవిధంగా బంగ్లాదేశ్ డిప్యూటీ సెక్రటరీ మహమ్మద్ హఫీజ్, అలాగే అక్కడ ఉన్నటువంటి రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో ఏదైతే భారతదేశానికి సంబంధించినంత వరకు దౌత్యపరంగా ఉండేటటువంటి వాటితో మాట్లాడడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వ్యవహారాన్ని పూర్తిగా కూడా తెలియజెప్పడం, దాంతో పాటుగా 23 మందిని భారతీయులను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు 9 మంది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మత్స్యకారులు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి విశాఖ చెందినటువంటి జానకిరామ్ అనేటటువంటి జనసేనకు సంబంధించిన జనసేన లీడర్ వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడించడం కూడా జరిగింది. ఆ 9 మంది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలతో మాట్లాడి కన్నీరు మున్నీరు అయినటువంటి పర్యంతం జరిగినటువంటి సిచ్యువేషన్. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు 9 మంది మత్స్యకారులు కూడా సాంప్రదాయ మత్స్య సంపద చేస్తా ఉన్నటువంటి మత్స్యకారులు, మెకనైజ్డ్ బోట్లో వెళ్ళేటటువంటి మత్స్యకారులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా భారత భూభాగం దాటిన తర్వాత ఏదైతే సెంట్రలైజ్డ్ సముద్ర జలాల్లో మత్స్య సంపద తీసుకొని అక్కడ ఉండేటటువంటి వాతావరణంకి అనుకూలంగా ఏదైతే సముద్రం మధ్యకి వెళ్ళిన తర్వాత కేవలం రాడార్ ఆధారంగానే భూభాగంలోకి రావడం అంటూ జరుగుతుంది. కానీ అక్కడ ఉండేటటువంటి ఆ బోట్ లో కొంత రాడార్ దెబ్బతిండడం, అక్కడ నుంచి బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్ళిపోవడంతో అక్కడ అరెస్ట్ చేయడం జరిగిందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి దాదాపు 2 నెలలు పూర్తవుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా విడదీసేందుకు భారత్ దౌత్యపరంగా కూడా మాట్లాడడం అంటూ జరిగింది. ఈ నేపథ్యంలోనే భారతదేశానికి సంబంధించినంత వరకు 23 మంది మత్స్యకారులు ఉన్నటువంటి నేపథ్యం. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు 9 మంది కాగా ఇతర రాష్ట్రాల నుంచి ఇటు ఒరిస్సా గానీ మిగిలిన ప్రాంతాల నుంచి కూడా మత్స్యకారులు ఉండడం, వాళ్ళందరినీ కూడా ఒకసారిగా విడుదల చేయడంతో అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు 9 మంది మత్స్యకారులను కూడా ఇప్పటికే ఢాకాకి తీసుకురావడం జరిగింది. ఢాకా నుంచి మరి 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తామంటూ కూడా ఎవరైతే జనసేనకు సంబంధించినంత వరకు దౌత్యపరంగా మాట్లాడడానికి వెళ్ళినటువంటి వ్యక్తి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరి ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించినంత వరకు ఒకవైపు బంగ్లాదేశ్ తో పాటు ఇటువైపు పాకిస్తాన్ నాటి ప్రాంతాల్లో కూడా వాళ్ళ జైల్లో మొగ్గుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడా గత కొంతకాలం నుంచి మత్స్య సంపద తగ్గిపోతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఇతర జలాల్లోకి ప్రవేశించడం, అక్కడి నుంచి అనేక దౌత్యపరమైనటువంటి ఇబ్బందులు గురి కావడం, అక్కడ ఉన్నటువంటి దేశాలు అరెస్ట్ అయ్యి అక్కడ జైల్లో మొగ్గుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు విడుదల కావడంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలంతా కూడా ఆనందం ఉత్సాహాల మధ్య ఉన్నటువంటి పరిస్థితి. కానీ మత్స్యకారులకు సంబంధించినంత వరకు సముద్రం వాళ్ళ జీవనాదాయం కాబట్టి వాళ్ళకి సంబంధించినంత వరకు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు రాడార్కి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఆ బోట్లకు సంబంధించి ఏవైతే కావాల్సిన పరికరాలు ఉంటాయో పరికరాలు ఇస్తే ఇటువంటివి
జరగకుండా ఉంటాయంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తమైనటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా 9 మంది కూడా ఆంధ్రప్రదేశ్ కి మరొక 4-5 రోజుల్లో విశాఖకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా 4-5 రోజుల్లో విశాఖ చేరుకుంటారంటూ కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలని చెప్పి మహిళలు కూడా చాలా మంది కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు కూడా చేపట్టారు, వాపోయారు. ఇక ఇప్పుడు వీళ్ళ బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు రిలీజ్ అవటం, వీళ్ళకి విముక్తి లభించడంతో ఆ జైలు జీవితం నుంచి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఎవరైతే బంగ్లాదేశ్ జైల్లో మగ్గుతున్నటువంటి మత్స్యకారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తమైనటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ కుటుంబాలకు సంబంధించినంత వరకు దాదాపు 90 రోజుల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి, మరొక వైపు కేంద్ర ప్రభుత్వానికి, దౌత్యపరమైనటువంటి అధికారులకి, అదేవిధంగా మత్స్య సంపదకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి అందరికీ మొరపెట్టుకుని తమ కుటుంబాలంతా కూడాను రోడ్డు మీద ఆందోళన చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇదంతటికీ కూడాను బంగ్లాదేశ్ కు సంబంధించినంత వరకు కూడా కొంతకాలం నుంచి కూడా బంగ్లాదేశ్ లో అంతర్గతంగా పోరాటం జరుగుతున్నటువంటి నేపథ్యం, అక్కడ ఉండేటటువంటి ఏదైతే దౌత్యపరంగా మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా అంతర్గతంగా అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలుస్తామా కలమా అనేది వాళ్ళకి పెద్ద ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అసలు జైలు నుంచి రిలీజ్ అవుతామా అనేది కూడా వాళ్ళకి తెలియలేదంటూ కూడా వాపోతున్నటువంటి సిచ్యువేషన్. కుటుంబాలు కూడా అసలు వాళ్ళు వస్తారా రారా అంటూ కూడా ఇక్కడ బిక్కుమంటూ గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూసాం. మరీ ముఖ్యంగా కొన్ని కుటుంబాలకు సంబంధించినంత వరకు, అందులో 3-4 కుటుంబాలకు సంబంధించి ఆ కుటుంబానికి ఆయనే పెద్ద, ఆ పెద్ద జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ పోషణ కూడా తీవ్రంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అసలు వస్తారా రారా ఏం జరుగుతుందంటూ కూడా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పడిగాపులు కాచినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో వాళ్ళ కళ అంతా కూడా నెరవేరడంతో ఒక్కసారిగా ఆ కుటుంబాల్లో ఆనందం వెలువెత్తుందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. భరత్, మీరు అన్నట్లే నిజంగానే ఇది బంగ్లాదేశ్ కి ఇండియాకి మధ్య కూడా ఒక క్లిష్ట పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం. అంటే బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య ఇప్పుడు క్రికెట్లో చూసినా కానీ బంగ్లా టీం కూడా ఇప్పుడు ఆడటం లేదు, ఇండియాలో సేఫ్టీ లేదని చెప్పి కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇండియాకి అగైనెస్ట్గా కూడా వ్యవహరిస్తున్న నేపథ్యం చూసాము. అయితే ఇటువంటి తరుణంలో వీళ్ళ రిలీజ్కి బంగ్లాదేశ్ సహకరిస్తుందని కూడా అనుకోలేదు. ఖచ్చితంగా అసలు ఈ 23 మంది వస్తారనేది అయితే మాత్రం 100% అక్కడ ఉండే పరిస్థితులు బంగ్లాదేశ్ లో పూర్తిగా కూడా అంతర్గత యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడాను వాళ్ళ వర్గాన్ని పెంచుకోవడానికో, వాళ్ళ వర్గాన్ని మరింత పటిష్టం చేసేందుకు గాను అంతర్గతంగా పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యం. మరీ ముఖ్యంగా ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువుల పైన అనేక దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బంగ్లాదేశ్ కు సంబంధించి భారత్ పైన పూర్తిగా కక్ష సాధింపు వ్యవహరించడం, భారత్ లో వాళ్ళ క్రికెటర్స్ కూడా మ్యాచ్లు ఆడరంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి, భారతీయుల పైన విద్వేషం రగలగొట్టించేటటువంటి సిచ్యువేషన్ బంగ్లాదేశ్ లో ప్రెసెంట్ అంత ఫైర్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అసలు ఈ 23 మంది కూడా వస్తారా అనేది అయితే పూర్తిగా క్వశ్చన్ మార్క్. కాకపోతే దౌత్యపరంగా ఏదైతే బంగ్లాదేశ్ కు సంబంధించినంత వరకు మత్స్యకారులు అవ్వడం, మత్స్యకారులకు సంబంధించినంత వరకు కూడా వీళ్ళందరికీ కూడా సముద్రమే జీవనోపాధి. ఈ జీవనోపాధిలో వాళ్ళు భారత జలాల్లోకి వచ్చినా భారత వాళ్ళు వాళ్ళ జలాల్లోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. దీన్ని పూర్తిగా దౌత్యపరంగా వాళ్ళకి నచ్చజెప్పే కార్యక్రమం చేపట్టారు. మరీ ముఖ్యంగా దౌత్యపరంగా జరిగేటటువంటి ఒప్పందాలకు సంబంధించి కానీ అక్కడ జరిగినటువంటి డిస్కషన్ సక్సెస్ అవడంతో ఈ 23 మంది బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 9 మంది రావడం కూడా దౌత్యపరంగా అక్కడ బంగ్లాదేశీలతో పూర్తిగా మాట్లాడి సత్సంబంధాల మాట పక్కన పెడితే ఒక మత్స్యకారుల జీవితాన్ని వాళ్ళకి వివరించడం, అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్ని వాళ్ళకి నచ్చజెప్పి దౌత్యపరంగా కూడా తీసుకురావడంలో భారత్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇటువంటి ఏదైతే పూర్తిగా కూడా భారత్ పైన అక్కస బయటికి కక్కుతున్నటువంటి పరిస్థితి, పూర్తిగా భారత్ పైన అక్కడ ఉండేటటువంటి ప్రజల్లో విద్వేషాలు రగలగొట్టుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అసలు మత్స్యకారులు రిలీజ్ అవుతారా అనేది అయితే పెద్ద ప్రశ్నార్థంగా ఉన్నటువంటి నేపథ్యం. కానీ దౌత్యపరంగా అది భారత్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో పాటు మత్స్యకారుల కుటుంబాలు, మత్స్యకార నాయకులు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం పైన హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను చూసిన తర్వాత ఇక్కడ ఉండే కుటుంబాలన్నీ కూడా వాళ్ళ కుటుంబాలని ఉన్నటువంటి వ్యక్తుల్ని కలుస్తామా లేదా అనేది వాళ్ళకి పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి. అసలు కలరేమో అనే ఆలోచనలో ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో ఇలా రిలీజ్ చేయడంపై అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ 23 కుటుంబాలకు సంబంధించిన మత్స్యకార కుటుంబాలు కూడా
పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా దౌత్యపరంగా వెళ్ళేటటువంటి నాయకులు కూడా కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. స్టే విత్ us భారత్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక బగర్హట్ జైలు నుంచి ఇప్పుడు 9 మంది ఏపీ మత్స్యకారులు విడుదల కానున్నారు. మరికొద్ది రోజుల్లో కూడా వాళ్ళు ఏపీ రాబోతున్నారు. ఇక భారత్ నుంచి మొత్తం కూడా 23 మంది ఏపీ మత్స్యకారులతో కలిపి 23 మంది మత్స్యకారులు ఇప్పుడు దౌత్యపరంగా కూడా సక్సెస్ అయింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండియాకి రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళి ఆ సమయంలో కూడా రేడార్ సరిగ్గా పనిచేయడంతో కూడా బంగ్లాదేశ్ సముద్ర భాగంలోకి వెళ్ళటం, అదే సమయంలో వాళ్ళని అక్కడ ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత బగర్హట్ జైల్లో ఉంచడం జరిగింది. మొత్తం కూడా ఈ 9 మంది కూడా 2 నెలలుగా ఆ జైల్లోనే మగ్గుతూ ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి ఏమీ తోచని పరిస్థితి, ఎవరైతే వాళ్ళకి వేటకు వెళ్ళి కొంత డబ్బులు తీసుకొని వచ్చి అలా వాళ్ళ జీవనోపాధం గడుస్తూ ఉంటుందో అలాంటి వారే అక్కడ జైల్లో మగ్గటంతో కూడా వాళ్ళ కుటుంబాలు కూడా ఇక్కడ ఏం చేయాలో పాలుపోని పరిస్థితి, రోజు గడవని పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు దౌత్యపరంగా చర్చలు జరపటము, అవి ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియా మధ్య చూసుకున్నా కానీ ఒక కఠినతరమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొంత సత్సంబంధాలు అనేవి కూడా దెబ్బతినటం జరిగింది. ఇటువంటి సమయంలో వీళ్ళు అసలు రిలీజ్ అవుతారా లేదా అని కూడా దీని మీద అయితే చాలా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. మరొక వైపు ఏమో రిలీజ్ అవుతారా లేదా అని చెప్పి కూడా అనుకుంటున్న నేపథ్యంలో దౌత్యపరమైన చర్చలు సక్సెస్ కావటము, ఇప్పుడు మత్స్యకారులందరూ రిలీజ్ అవటము జరిగింది.